పిచ్చుకలు రకరకాల పక్షులన్నీ వచ్చుకుంటూ అల్లరి వేస్తూ ఉన్నాయి. అన్నీ కూడా రెండు రెండు వచ్చుకుంటూ పోతున్నాయి, జంట జంట పక్షుల్లాగా. ఇక అట్లా అది ఫ్రెండ్షిప్ అయినా ఏదైనా ఒక రెండు ఉంటే అది కొంచెం ప్రయాణం సాఫీగా జరుగుతుంది అనేదానికి పక్షులు కూడా చాలా నిదర్శనం అనిపిస్తుంది. ఒకటి అస్సలే రావు. ఇప్పుడు ఇవి ఊర పిచ్చుకలు, బ్లాక్ పిట్టలు ఇంతకుముందు రెండు వచ్చిపోయినాయి. అట్లా నైవేద్యం తినే పిట్టలు కూడా రెండు వస్తాయి. అన్నీ ఎక్కువ శాతం రెండు వస్తాయి. సింగిల్గా ఒక్క పక్షి కూడా తిరగది. కూడా రెండు ఉండే. నేను ఇంట్లోకి వెళ్ళి మొబైల్ తెచ్చే వరకు ఒకటి పోయింది, ఒకటి ఉంది. ఉన్నది మీకు చూపించిన అంతే. మరి హలో అండి, నేను అరుణానందగిరి. ఈరోజు చికెన్ చేస్తున్నా. ఇక్కడైతే చికెన్ మంచిగా 3-4 సార్లు కడిగిన తర్వాత పసుపు, ఉప్పు, మిరప్పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసినాం, కలిపినాం. నూనె కూడా వేసినాం. ఇక్కడైతే పోపుకు స్పైసెస్ వేసిన, ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి, కొత్తిమీర, మెంతి. ఇక స్పైసెస్ అంటే అన్నీ బగారా ఆకు, బగారా పువ్వు, ఇలాచీ, లవంగాలు, దాల్చిన చెక్క, సాజీరా అవన్నీ వేసినాం. ఇక ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేద్దాం. అయితే అవన్నీ చూపించాలంటే నేను చేతులు మళ్ళీ మళ్ళీ కడగాలని ఇంకేం చేయించలే. ఇక చాలా రోజులైంది నాన్ వెజ్ వండాక. వారికి వండుమని అంటే సరే అని వండుతున్నా. చూడండి. అయితే ఒక్కొక్కరిది ఒక రకం. వండుమని అంటే వండుతా అంటే మరి మళ్ళా మామూలుగా అందరు తినేటట్టు కాకుండా ఉప్పుకు తక్కువ ఉండాలి, కారం తక్కువ ఉండాలి, ఇట్లా స్పైసెస్ తక్కువ ఉండాలి, ఇట్లా అన్నీ చెప్పేసరికి అది అందరికీ నచ్చకపోవచ్చు. ఇక అట్లుంటుంది. వండనంటే ఒక బాధ, వండుతామంటే అందరు తినేటట్టు ఉండదు. సమస్యలు అనేదానికి ఎన్ని సమస్యలు ఉంటాయి, అసలు జీవితమే పెద్ద సమస్య అన్నట్టు ఉంటుంది. సరే, ఇక ఇది పోపేసి అయితే ఇవాళ నుండి వాకింగ్కి వెళ్ళినా. ఇవాళ మబ్బుల 4:30-5 అట్లా లేచినాం. కొంతసేపు రెస్ట్ తీసుకుందామంటే ఈ కూర పొయ్యి మీద వేస్తే ఉడుకుతుంది కదా అనే ఉద్దేశంతో ఇంకా ఓపిక కొద్ది అట్లనే నిలబడి ఒకటొకటి చేస్తూనే ఉన్నాయి. ఇక అట్లా పూజ కాగానే టిఫిన్ తిని పడుకో కొంతసేపు అని పడుకుంటే ఉట్టిగా ఏదో ఫోన్ చూసుకుంటా కొంచెం రిలాక్స్గా ఉందాం అనుకున్నా. కానీ ఇంకా ఇప్పుడు అట్లా కాదు, కర్రీ పొయ్యి మీద వేస్తే అది ఉడుకుతుంది కదా అట్లా అని. సరే, అది ఉడుకుతూ ఉంటుంది. సిమ్ము మీద పెట్టి మూత పెడతా. ఈరోజు నేను చికెన్ చేస్తున్నా కదా, అందుకని నేను ఆలు కర్రీ వేసుకుంటున్నాను. నా కోసం అని కలుపుదా. చూడండి, ఆలు మంచి ఎల్లో ఉంది. అసలు ఎందుకు ఇట్లా కనిపిస్తుందో, సూపర్ ఎల్లో ఉంది, లెమన్ ఎల్లో కలర్ది. అయితే కొద్దిగా నూనె వేసిన తర్వాత పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ, ఆలు పీసెస్ వేసిన, అంతే, ఇంకేం వేయలే. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసిన, పసుపు వేసి ఒక 10 నిమిషాల నుంచి ఇది మగ్గుతుంది. ఇప్పుడేమో ఉప్పు కారం వేసిన. ఇక అంతే, ఆలు పీసెస్ అంతా మంచిగా మగ్గిపోయినాయి. ఇప్పుడు కొత్తిమీర వేసి మళ్ళీ మూత పెడతా. ఒక 2-3 నిమిషాల తర్వాత స్టవ్ బంద్ చేసుకుంటూ సరిపోతుంది. అంతే, సింపుల్ కర్రీ నాకు. ఇక ఇది చూయించాలనిపించలే, ఎందుకంటే ఇక అందరికీ తెలిసిందే. ఇక ఏముంది దాంట్లో. చూడండి, ఆలు నూనె వేసిన తర్వాత అందులో వేసి వెళ్ళిపోయాను అంతే. వాషింగ్ మిషన్లో బట్టలు అయినాయి, ఎండేద్దామని లేనా. ఎంత చక్కగా ఉడికింది చూడండి. పీసెస్ మంచిగా ఉడికినాయి, అట్టేనే ఉడికినాయి. ఇప్పుడు కొత్తిమీర వేద్దాం. కొత్తిమీర, కరివేపాకు వేసి ఇంకొక 2 నిమిషాలు ఇట్లనే మళ్ళీ మూత పెట్టి ఉంచుతా. అప్పుడు స్టవ్ బంద్ చేసుకోవడమే. ఇవి చూడండి, కొత్తిమీర, కరివేపాకు కడిగి అంతే. ఇక ఇట్లా ఉంది మరి ఈరోజు ఆలు కర్రీ. ఒకటే ఆలుగడ్డ, ఇది ఒక ఆలుగడ్డ తోటి నాకు కర్రీ సరిపోతుంది అంతే.
మళ్ళీ పెరుగుతో తింటాం కదా, సరిపోతుంది. ఇంకేం లేదు. మూత పెడదాం. 5 నిమిషాల తర్వాత బంద్ చేసుకొని సరిపోతుంది. ఆల్రెడీ ఇక్కడ రైస్ అయింది, బగారా రైస్. ఇక ఎప్పుడు చేసినట్టే అంతే, బగారా రైస్ చేసిన, చికెన్ కర్రీ చేసిన. ఇక అప్పుడు పోపు ఏంగా చూపించిన కదా, మళ్ళీ ఇంకేం చూపించలే, అయింది. మామూలుగా సింపుల్ కర్రీ అంతే. చూడండి, చికెన్ కర్రీ రెడీ అయిపోయింది. ఇది అంతే. ఇక ఈరోజైతే మరి మన లంచ్ ఇట్లా ఉంది అంతే. ఇక లంచ్ టైంలో ఉల్లిగడ్డ, నిమ్మకాయలు అవన్నీ కట్ చేసి టేబుల్ మీద సర్ది ఇవన్నీ చేయాల్సిందే కంపల్సరీ. ఇప్పుడైతే నాకు ఆలు కర్రీ అవుతుంది. ఇంకొక 2-3 నిమిషాలలో అది స్టవ్ బంద్ చేస్తా. లంచ్ చేసే టైంలో టేబుల్ మీద సర్దిన తర్వాత ఇంకా అప్పుడు ఆనియన్స్ అవన్నీ కట్ చేస్తా. లంచ్ తర్వాత ఈ పండు కట్ చేయమంటే చేస్తున్నా. ఇదైతే ఇంకా అన్నీ కొత్త కొత్త వెరైటీస్ వస్తున్నాయి కదా, దానిలో ఒక భాగమే. దోసకాయ తర్వాత పూటపండు 2 కలిపి అంటుకట్టిన పండు. ఇక ఇట్లా ఉంది. నేను అదే అనే ఊహించిన, అట్లనే అయింది. మనం కర్రీ వండుకునే దోసకాయలు ఉంటాయి కదా, సేమ్ అట్లాంటి దోసకాయ. తర్వాత తర్బూజా అంటారు అది, అవి 2 కలిపి అంటుకట్టిండ్రు. పూటపండు అని కూడా అంటాం మేము దాన్ని. కొందరేమో తర్బూజా అంటారు కానీ మేము పూటపండు అంటాం. ఇవి మస్క్ మిలన్ అంటారు కదా, అది 2 కలిపి అంటుకట్టిండ్రు. టేస్ట్ పరంగా మంచిగానే ఉంది కానీ ఇంకా అన్నీ ఉన్నది ఉన్నట్టు తినకుండా కాంబినేషన్ కలిపి తయారు చేసుడు ఏందో ఏమో అర్థం కాదు నాకు. ఇట్లాంటివి అయితే నాకు అస్సలు నచ్చాయి. కాకపోతే ఇంకా అది ఏదో కొత్తగా ఉందని తెచ్చిండ్రు మా వారు. టేస్ట్ అయితే బాగానే ఉంది.